ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ బంగారు పంట. జావా జానపద కథ. జావా ద్వీపంలో డోంగో అనే పేద కుర్రవాడు ఉండేవాడు. వాడు బొత్తిగా దిక్కులేనివాడు. వాడు ఒక వితంతు వద్ద కమతం చేస్తూ ఆమె పొలంలో పనిచేసేవాడు. వాడు చేసే పొలం చాలా సారవంతమైనది. అయినప్పటికీ డోంగో సాగు చేసిన ఏడు ధాన్యమంతా తప్పవేసిపోయింది. పైరు ఏపుగా పెరిగింది. కంకులు బాగా వేశాయి. కానీ నూర్చితే అంతా తాలు కిందనే పోయింది. గింజ రాలలేదు. మొదటి ఏడు అయినట్టే రెండో ఏడు కూడా జరిగేసరికి గ్రామంలోని వాళ్ళు గుసగుసలు ప్రారంభించారు. ఆ వితంతు పిసినిగొట్టు అని, ఆమె గ్రామదేవతకు కూడా సరిగ్గా నైవేద్యం పెట్టదని, అందుకనే పంట నాశనం అవుతున్నదని వాళ్ళు చెప్పుకోవటం విని ఆమె కోపం వచ్చి డోంగోను పనిలో నుంచి వెళ్ళగొట్టింది. వెళ్ళేటప్పుడు వాడి చేత చిల్లిగవ్వ కూడా పెట్టలేదు. డోంగో ఆకలితో అలమటిస్తూ ఆ గ్రామం విడిచి బయలుదేరాడు. ఒకనాటి సాయంకాలం అతను మరొక గ్రామం చేరి ఊరి బయట ఉన్న ఒక తలుపు తట్టాడు. ఆ ఇంట్లో ఉన్న వితంతు వచ్చి తలుపు తెరిచింది. తలుపును ఆనుకొని ఉన్న డోంగో కుప్ప కూలిపోయి హీనస్వరంతో, "ఒక్క ముద్ద పెట్టండి, ప్రాణం పోతున్నది" అన్నాడు. ఆ వితంతు వెంటనే ఆ కుర్రవాణ్ణి లోపలికి నడిపించుకొని పోయి అన్నం పెట్టి, "కన్ను కాలు సరిగ్గా ఉన్నవాడివి కదా, నీకు ముష్టి ఎత్తుకునే గతి ఎందుకు పట్టింది? పని చేసుకోవచ్చునే" అన్నది. డోంగో తన కథ అంతా చెప్పి, "కష్టపడి పనిచేశాను, మరొకరైనా ఇంతకన్నా చెయ్యలేరు. కంకుల్లో గింజ పడకపోతే అది నా తప్ప, పొలం గల ఆవిడ చేసుకున్న పుణ్యం ఎటువంటిదో" అన్నాడు. "నీ తప్పేమీ లేదు. మరి నువ్వు పొలం పని చేస్తానంటే మాకు కాస్త పొలం ఉన్నది, అందులో పని చెయ్యి. రాబడిలో 5వ వంతు నువ్వు తీసుకో. మాకు దున్నలు లేవు. అయితే పొలం చాలా చిన్నది" అన్నదా వితంతువు. "పర్వాలేదు, నా శక్తి కొద్దీ పని చేస్తాను" అన్నాడు డోంగో. మర్నాడు ఉదయమే అతను పార తీసుకొని పొలానికి వెళ్ళాడు. పారతోనే పొలమంతా తవ్వి నాగలితో దున్నినంత బాగా తయారు చేశాడు. తరుణంలో నాట్లు తానే వేశాడు. పైరు ఎదిగి వచ్చింది. చక్కని కంకులు వేసి బంగారం రంగుకు తిరిగాయి. కోతల తరుణం సమీపిస్తుండగా డోంగోకు మిన్ను విరిగి మీద పడ్డట్టు అయింది. అతను కంకులు నొక్కి చూస్తే అన్నీ తప్పగింజలే. వాటిలో బియ్యం గింజలే లేవు. "ఇదంతా నా దురదృష్టమే కావాలి. నన్ను పనికి పెట్టుకున్న వాళ్ళ గతి ఇంతే" అనుకుని డోంగో హతాశుడైపోయాడు. జరిగిన సంగతి తన యజమానురాలికి చెప్పే ధైర్యం అతనికి లేకపోయింది. కోతలు కోసాక ఆవిడకు తెలియనే తెలుస్తుంది. మర్నాడు కోతలనగా డోంగో పారిపోవటానికి నిశ్చయించుకున్నాడు. అతను తెల్లవారక ముందే లేచి చప్పుడు చేయకుండా ఇంటి నుంచి బయలుదేరాడు. తాను శ్రమపడి పెంచిన పైరును ఒక్కసారి చూసుకొని మరీ వెళ్ళిపోవాలనిపించింది. పొలాన్ని చేరుకొని ఒక కంకి కోసి వడ్ల గింజలను వలిచాడు. లోపల బియ్యపు గింజలు లేవు, కానీ లోపల సన్నని బంగారు గింజ లాంటిది ఉన్నది. డోంగో తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఎన్ని వడ్ల గింజలు వలిస్తే అన్నింటిలోనూ బంగారు గింజలున్నాయి. అవి నిజంగా బంగారపు గింజలే. అతను పరిగెత్తుకుంటూ ఇంటికి తిరిగి వెళ్ళి తన యజమానురాలికి బంగారు గింజలు చూపించబోయాడు. "ఏమిట్రాది, అంత ఉత్సాహంగా ఉన్నావు?" అన్నదామె. "మన పొలంలో బంగారం పండిందమ్మా, ఇదిగో బంగారం" అంటూ అతను ఆమెకు బంగారు గింజలు చూపాడు. అందులో అబద్ధం ఏమీ లేదు. చేను కోసి కంకులు వలిస్తే ఇంత పెద్ద బంగారు గింజల రాసి పడింది. యజమానురాలు వాడికి అందులో 5వ వంతు ఇచ్చి తాను అన్నమాట నిలబెట్టుకున్నది. ఆమె గ్రామంలో వారందరికీ పెద్ద విందు చేసింది. డోంగో తన వంతుతో పొలాలు కొన్నాడు. తన యజమానురాలు కొన్న పొలాల సాగు, తన పొలాల సాగు కూడా అతనే చూశాడు. ఆ పొలాలలో పనిచేసిన వారందరికీ ఫలసాయంలో 5వ వంతు ఇస్తూ వచ్చాడు. అది మొదలు జావాలో పొలం పని వారికి పంటలో 5వ వంతు ఇవ్వటం ఆనవాయితీ అయ్యింది. కథ సమాప్తం. మరో చక్కటి కథతో తిరిగి కలుసుకుందాం. నా కథలు కనుక మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఆత్మీయులతో పంచుకోగలరు. ధన్యవాదాలు.